మిత్రులారా, ఒక సైద్ధాంతిక నిబద్ధతతో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకుంటూ సంస్థాగతంగా పార్టీని విస్తరించుకునే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మతం ఆధారంగానో, కులం ఆధారంగానో, కుటుంబం ఆధారంగానో పనిచేసే పార్టీ కాకుండా ఒక వ్యవస్థీకృతంగా క్షేత్రస్థాయి నుంచి సభ్యత్వ నమోదు చేసుకుంటూ సమాజంలోని అన్ని వర్గాల్ని సర్వస్పర్శి సర్వవ్యాపి అనే ఒక సిద్ధాంతంతో అన్ని వర్గాల్లోని ప్రజల్ని పార్టీ సిద్ధాంతం వైపు ఆకర్షింప చేసుకొని వారితో సభ్యత్వ నమోదు చేసి ఇవాళ పార్టీ కార్యకలాపాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన పార్టీ అంటారు. కార్యకర్తల పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మన స్థానంలో ఉంది. ఎవరైనా ఒక కార్యకర్త పార్టీలో ఏ స్థానానికైనా చేరగలరని చెప్పడానికి కూడా కొన్ని వేల ఉదాహరణలు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒక సామాన్య కార్యకర్త టీ అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వారి దేశానికి ప్రధానమంత్రిగా ఈ ప్రపంచ చేత జేజేలు అందుకుంటున్నారు. అనేక మంది ఉదాహరణలు. చిన్న స్థాయి కార్యకర్తగా ఉంటూ ఇవాళ హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారిని చూస్తున్నాం. విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉంటూ ఇవాళ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా గారిని చూస్తున్నాం. ఒక చిన్న కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టి గోడల మీద రాసుకుంటూ మైకుల్లో నినాదాలు చేసుకుంటున్న ఒక వ్యక్తి ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతులను కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. అంటే సంస్థాగతంగా ఆ పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో కింద స్థాయి కార్యకర్తలు గుర్తించి పైదాకా తీసుకెళ్లే సంస్కృతి బీజేపీలో. అయితే సంస్థాగత మార్పులు జరిగిన ప్రతిసారి మనం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. కొన్ని పార్టీలో సభ్యత్వ నమోదు అనేది వాళ్ళే పార్టీ ఉంటారు, సభ్యత్వం ఉండదు, పాడుండదు, వాళ్ళే పార్టీ కేంద్రీకృతంగా వ్యక్తి కేంద్రీకృతంగా రాజకీయాలు చేస్తుంటారు. మనం సిద్ధాంతం కార్యకర్త కేంద్రీకృతంగా రాజకీయాలు చేస్తూ ఉంటాం. అయితే ఇవాళ దేశవ్యాప్తంగా మళ్ళీ సభ్యత్వ నమోదు, ఎందుకంటే సంస్థాగత ఎన్నికలు ఈ సంవత్సరాదిలో చివరిలో జరుగుతున్న సందర్భంగా మళ్ళీ సంస్థాగతంగా కింద స్థాయి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి దశల వారీగా పార్టీలు కూడా మార్పులు చేసుకుంటూ జాతీయ అధ్యక్షుల ఎన్నికలు కూడా మనం నిర్వహించుకుంటాం. ఆ విషయం అందరూ కూడా మీకు తెలిసింది. ఇక్కడ అందరూ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, దశాబ్దాలుగా పార్టీకి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, పార్టీ ఉన్నతి కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ రకంగా చేసుకుంటాం అనే విషయం మీకు తెలిసింది. అయితే గతంలో మనము సంప్రదాయ కన్వెన్షనల్ మెథడ్స్ ప్రకారం చేసుకునే వాళ్ళం. ఒక ఫామ్ ఉండేది, ఫామ్ ప్రకారం సభ్యత్వ నమోదు చేసుకునే వాళ్ళం, ఇంటింటికి పోయే వాళ్ళం, పార్టీ సిద్ధాంతాల పట్ల వాళ్ళు ఆకర్షితులైన వాళ్ళందరి చేత పేపర్ మీద రాసి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేవాళ్ళం. ఇప్పుడు మారిన టెక్నాలజీని మనం ఎక్కడైతే టెక్నాలజీని పార్టీ కార్యక్రమాలతో అనుసంధానం చేసుకుంటూ ఆ టెక్నాలజీ మాధ్యమంగా మన సంఖ్యను పెంచుకునే ప్రయత్నం కూడా చేశాం. అందుకే దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్న కార్యకర్తల సంఖ్య కొన్ని దేశాల జనాభా, కొన్ని దేశాలు యూరోప్ అంతా కలిపినా కూడా అంత జనాభా ఉండదు. అంత పెద్ద స్థాయి భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల సైనిక బలం ఉంది. ఈ సంవత్సరం కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటిదాకా అనేక దశల్లో వర్క్షాపులు జరిగాయి. పై స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా వర్క్షాపులు జరిగాయి. దాంట్లో భాగంగా జిల్లా స్థాయిలో కూడా ఇవాళ మనం వర్క్షాప్ నిర్వహించుకుంటున్నాం. సభ్యత్వ నమోదు సందర్భంగా మీ అందరికీ అనుభవం ఉన్న వాళ్ళే అయినప్పటికీ కూడా ఒకసారి ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ ప్రెజెంటేషన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏ రకంగా చేపట్టాలనే విషయం మీద కూడా చాలా విస్తృతంగా ఒక్కొక్క పాయింట్ ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 1 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. సాక్షాత్తు ఇవాళ మన అందరి ప్రియతమ నాయకుడు, ప్రపంచంలోని విశ్వ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ఈ దేశంలో సభ్యత్వం తీసుకుంటారు. మన పార్టీ జాతీయ అధ్యక్షుడు
చేతుల మీదుగా సభ్యత్వం వారు తీసుకుంటారు. దాని తర్వాత కింది స్థాయిలో మనం తర్వాత రాష్ట్ర స్థాయిలో కింది స్థాయిలో కూడా సభ్యత్వం నమోదు చేపట్టారు. సెప్టెంబర్ 1తో మొదలై సెప్టెంబర్ 25 దాకా, తర్వాత అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ దాకా సభ్యత్వం నమోదు జరుగుతుంది. దాని తర్వాత మీ అందరికీ తెలుసు మనం క్రియాశీలక సభ్యత్వం కూడా తీసుకుంటాం, యాక్టివ్ మెంబర్షిప్. సాధారణ సభ్యత్వం ఒకటి ఉంటే క్రియాశీలక సభ్యత్వం కూడా ఉంటుంది. ఆ క్రియాశీలక సభ్యత్వం కూడా తీసుకుంటాం.